ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో మకుటం లేని మహారాజులా వెలిగిపోయాడు ప్రకాష్ రాజ్. ఏ సినిమా చూసినా ప్రతి నాయకుడు తనే. పెద్ద హీరోలంతా ప్రకాష్ రాజ్నే కావాలనేవారు. ఆఖరికి మంచి నాన్న పాత్రలు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచాడు. తన టాలెంట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ సినిమాలు నిలబెడితే తన బిహేవియర్ తో సెట్ లో అసహనానికి గురి చేసేవాడు ప్రకాష్ రాజ్. తన పారితోషికం ఇప్పుడు కూడా ఆకాశపు అంచుల వరకే ఉండేది. దర్శక నిర్మాతలు కూడా ప్రకాష్ రాజ్ డిమాండ్ చూసి తట్టుకునేవారు. ఇప్పుడు ఆ సీన్ మారింది. ప్రకాష్ రాజ్ కి ఆల్టర్నేటివ్స్ పెరిగిపోయాయి. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ లాంటి వాళ్ళు దిగబడ్డారు. ప్రకాష్ రాజ్ రెమ్యునేషన్ రోజుకి 5 లక్షలైతే మిర్చి ప్రభాకర్ 1,00,000కే అందుబాటులో ఉన్నాడు. దానికి తోడు తెరపై కాస్త కొత్తదనం కూడా కనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ ప్లేస్ ని భర్తీ చేసే వాళ్ళు ఉండడంతో దర్శకులు ఇప్పుడు రెచ్చిపోతున్నారు. బడా డైరెక్టర్లంతా ప్రకాష్ రాజ్ ని పక్కన పెట్టాలని డిసైడ్ అయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిర్మాతలు కూడా అందుకు సరే అంటున్నారంట. వీలైనంత వరకు ప్రకాష్ రాజ్ లేకుండానే సినిమా పూర్తి చేద్దాం, మరీ తప్పదనుకుంటే అప్పుడు తీసుకుందాం అనుకుంటున్నారంట. గతంలో ప్రకాష్ రాజ్ చేతిలో కాస్త దెబ్బతిన్న వాళ్ళైతే రెమ్యూనరేషన్ ఎక్కువైనా పర్లేదు, జగపతి బాబుని తీసుకుందాం అంటున్నారంట. దాంతో ప్రకాష్ రాజ్ కెరీగ్రాఫ్ ప్రస్తుతానికి అమాంతం పడిపోయినట్టు టాకు. ఇంకో 2-3 నికార్సైన క్యారెక్టర్ ఆర్టిస్టులు దిగబడితే ప్రకాష్ రాజ్ పరిస్థితి ఏమైపోతుందో అనిపిస్తోంది. మొత్తానికి డైరెక్టర్లంతా కలిసి ప్రకాష్ రాజ్కి చెక్ పెట్టడం మొదలుపెట్టారు. మరి ఈ పద్మవ్యూహంలోంచి ఎలా బయటపడతాడేంటో ప్రకాష్ రాజ్ చూడాలి మరి.